బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి ప్రొఫెసర్లని ఎద్దేవా చేశారు. ఇక భూకబ్జాలో ఎక్స్ పరులని జగ్గారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని అందిన కాడికి దోచుకున్నారని ఆయన విమర్శించారు. అటో ఇటో 1,00,000 కోట్లలో 30,000 ఆడగొడితేవి. ప్రభాకర్ రెడ్డి చెప్తావా దీని గురించి? ఉన్నాదని నీకు దమ్ముందా? మాట్లాడతావా? దొంగలు మీరు, నిందలు మా మీదనా? దొంగతనాలు చేసేది మీరు, దొంగలు మీరు, దొంగ మా మీద నిందలా? ఏం మాట్లాడతావా నువ్వు ప్రభాకర్ రెడ్డి? లేని స్కీములు దాన్ని అయితే వినామా? గుంతలు అవసరం లేదు, గుంతలు తవ్వాలి, దాంట్లో ఇంత కొట్టాలి. స్తంభాలు అవసరం లేదు, ఆడ ఇంత స్తంభాలు దాని ఇంత కొట్టాలి. ఏమైనా అర్థం ఉన్నదా ప్రభాకర్ రెడ్డి? ఔటర్ రింగ్ రోడ్డు అటు ఇటు అలా 7-8 కోట్లు కొట్టావు కదా. అదే కదా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మిమ్మల్ని తిడుతుంటే అదే కదా తిట్టేది. 7-8 కోట్లు అట్లా కొడుతీవి. 30 ఏళ్ళు లీజుకి ఇచ్చిర్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పులు తీసుకొస్తే దాంట్లో కమిషన్ ఉంటుంది. వీళ్ళు ఆ పని కూడా చేసిర్రు. వీళ్ళు అప్పులు ఎందుకు తెచ్చిర్రు అంటే ఉన్నదంతా ఖతం చేసిర్రు. ఉన్నదంతా ఖతం అయినాక అప్పులో పోయారు కదా వీళ్ళు. ఇప్పుడు మనం అప్పులు తెస్తున్న వాళ్ళు అప్పులు పోయినప్పుడు ఏం చేసిర్రంటే కొంత పర్సంటేజీలు పెంచుకొని దాంట్లో ఆ డబ్బు కూడా కొట్టేసారు. అందులో కమిషన్ తెచ్చుకొని కూడా కొట్టేసారు.